నెల్లూరులోని గాంధీనగర్లో గడప గడప కార్యక్రమాన్ని కోటంరెడ్డి గీతారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కోటంరెడ్డి గీతారెడ్డి ఛానల్ 9తో మాట్లాడుతూ గడప గడప కార్యక్రమంలో భాగంగా సుమారు 980 గడపలను తిరగటం జరిగిందని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే తలకాయ పెట్టుకుంటూ నాకు ఎప్పుడు బాగుంటాడో ఎప్పుడు గొడవ పెట్టుకుంటాడో తెలీదు. ఇప్పుడు బాగానే ఉంటాను. నీకేదో పని పెడతాను కాదు. ఎల్లుండి పోయే ముందు ఎల్లుండి పోయే గంట చేసుకో. రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది. నిన్నటి రోజున 29వ డివిజన్లో ఈ కార్యక్రమం జరిగింది. నిన్నటి నుంచి కూడా దాదాపు ఇప్పటిదాకా 980 ఇళ్ళు తిరగడం జరిగింది. అక్కడక్కడ ప్రజలకు సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నాయి, స్థానికంగా ఉన్న సమస్యలు శానిటేషన్ మీద కానీ, వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకొని అవి వీళ్ళని త్వరగా పరిష్కరించే విధంగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఎలక్షన్స్కి ముందు కూడా గతంలో కూడా శాసనసభ్యులు సేవిరెడ్డి గారు 1-4 సార్లు గడప గడప కూడా తిరుగున్నారు. గత ఎలక్షన్ ముందు కూడా మా కుటుంబం అంతా కూడా నెల్లూరు రోడ్లో ఉండే ప్రతి కుటుంబాన్ని కూడా తిరగడం జరిగింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మొదటి 6 నెలల్లోనే మనం మొదలుపెట్టి ఏదైతే నెల్లూరు రోడ్లలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు కూడా సేవిరెడ్డి గారిని వారి కుటుంబ సభ్యుల్లాగా భావించి అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి మూడోసారి 35,000తో గెలిపించారో, ఏదైతే నమ్మకం భరోసా పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలా, ప్రజల్లో ఒకరిగా ఉండాలా, ప్రజలతో మమేకం కావాలా, ప్రజల సమస్యలే మన సమస్యలుగా భావించాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. స్పందన అద్భుతంగా ఉంది. జనరల్గా ఎక్కడైనా కూడా చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. అవన్నీ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వారితో అందరితో కూడా సమన్వయం చేసుకొని స్థానిక అధికారులకి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు సూచనలు ఇస్తూ అవన్నీ పరిష్కరించే దిశగా సాగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమం ఇదే విధంగా ఒక 6 నెలల సంవత్సరం పాటు కూడా జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలతో మమేకం కావడం, ఏదైతే ప్రజలు ఒక నమ్మకం పెట్టుకున్నారో ఇతరులా కాకుండా శ్రీధర్రెడ్డి గారు మనకు ఎప్పుడు అన్ని విధాలు అండగా ఉంటారు, మనకు అందుబాటులో ఉంటారు అని ఏదైతే భావించి మొన్న ఎలక్షన్స్లో మద్దతు పలికారో దాన్ని నిలబెట్టుకోవడానికి, అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్న కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి పనులు కానీ రెండు కళ్ళలాగా చూస్తున్నాయో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ, అదేవిధంగా వాటితో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు పింఛన్ కానీ, ఏదో చిన్న చిన్న పొరపాట్లు పింఛన్ రాకపోవడం, రేషన్ కార్డు రాకపోవడం, శానిటేషన్ వాళ్ళు ఎక్కడైనా సరిగ్గా చేయకపోవడం, అన్నింటినీ కూడా ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా మేము ముందుకు సాగుతాం.